సమగ్రత, సార్వభౌమాధికారం, సనాతన ధర్మం. ఈ మూడింటిని తమిళనాడు దశాబ్దాలుగా సవాలు చేస్తున్నది. తమిళ రాజకీయ పునాదులే చాలా ప్రమాదకరమైనవి. పైకి లౌకికవాదంలా ప్రజాస్వామ్యంగా కనిపించినప్పటికీ అరవదేశపు రాజకీయ సినీ రంగాల స్వరం జాతి విచ్ఛిన్నకరమని గుర్తించాలి. 2 ఏళ్ల క్రితం తమిళ నటుడు స్టాలిన్ రాజకీయ వారసుడు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన తాజాగా కమల్ హాసన్ ప్రేలాపనలు విన్నా ఈ వ్యాఖ్యల వెనుక ఏదో అంతర్నాటకం జరుగుతున్నదని అర్థమవుతుంటది. ఆనంద్ రంగనాథన్ లాంటి మేధావులు కమల్ హాసన్ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేశారు. గడిచిన దశాబ్ద కాలంగా ఉత్తర దక్షిణ భారతాల వ్యత్యాసం గురించి, సనాతన ధర్మం గురించి, హిందుత్వం గురించి ఒక పద్ధతి ప్రకారం చర్చ జరుగుతున్నది. ఇదంతా కాకతాళీయం కాదు. నెరేటివ్ బిల్డింగ్ అనే కుట్ర ప్రాతిపదికన నటులు, నేతలు, నాటక ప్రయోక్తలు దేశ సాంస్కృతిక యవనికపై ప్రవేశించారు. సనాతన ధర్మానికి ద్రవిడవాదానికి మధ్య ఒక క్రూర వైరాన్ని నిర్మించే ప్రయత్నం జరుగుతున్నది. ద్రవిడవాదంలోని డొల్లతనాన్ని జాతీయవాద చరిత్రకారులు ఏనాడు తేల్చేశారు. ఒక తప్పువాదాన్ని నిర్మిస్తూ ప్రాచీనతను పూర్వపక్షం చేసే కుట్రకు స్వార్థపర రాజకీయ శక్తులు వంతపాడుతున్నాయి. ఆధిపత్యం, సనాతన ధర్మం ఈ రెంటి నుంచి విముక్తి కావాలంటారు కమల్ హాసన్.